హైవ్యూర్స్. రోజా ఆడదామా, ఆట మొదలెడదామా? నేను అట్లా టీడీపీ వాళ్ళు అంటున్నారంటే వాళ్ళు అంటున్నారు. బట్ సిఐడి వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు రోజా రెడీ అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు? ఆడుదాం ఆంధ్ర అంటూ, సీఎం కప్ అంటూ, రోడ్డు పక్కన దొరికే పిల్లలు ఆడుకునే బ్యాట్లు వికెట్లను పట్టకొచ్చి వందలు వేలు లక్షల కోట్లు అంటూ ఖర్చు పెట్టి మొత్తం స్వాహ 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 మింగేశారు. ఆ మూమెంట్లో ఏంద్రా నాని బ్యాట్లు రబ్బర్ బాల్ తాడిని ఇరిగిపోతున్నారంటే అప్పుడు వైసీపీలో ఉన్నటువంటి ఎవరైనా సరే వాళ్ళు ఒక ట్రాన్స్లో ఉంటారు కదా, జగన్ ఏది చెప్తే కరెక్ట్ కదా. సో అప్పుడు అమ్మటి రాయుడు కూడా అంత బాగా పిల్లలు ఆడుతున్నారు అందుకే ఇరిగిపోతాయి అన్నాడు, అది పిచ్చోడు. ఆ తర్వాత తత్వం బోధపడి వామ్మో అని చెప్పి బయటకు వచ్చి జనసేన స్టాండ్ తీసుకున్నాక అప్పుడు చెప్పాడు నాశరకమైనటువంటి వాటితో పిల్లలను ఆడించున్నారు అప్పుడు అని చెప్పేసి. ఇక ఇప్పుడు ఆట్య పాఠ్య అంతే ఆ సంస్థ సీఈఓ ఉన్నారు ఆర్డి ప్రసాద్ అని, నేషనల్ కబడ్డీ టీంలో ఆడున్నాడు. అంటే జాతీయ కబడ్డీ ప్లేయర్ అనుకోవచ్చు, మాజీ ప్లేయర్. అతను జూన్లోనే కంప్లైంట్ చేస్తున్నాడు. ఏమని? ఆడుదాం ఆంధ్ర అంటూ ఆనాటువంటి స్పోర్ట్స్ మినిస్టర్ రోజా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అండ్ ఒలింపిక్ అసోసియేషన్గా ప్రెసిడెంట్ ఉన్నటువంటి ధర్మాన కృష్ణదాస్ వీళ్ళు భారీ మోసం చేశారు. ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో గ్రామాల స్థాయి నుంచి, అదే పట్టణాల సిటీలు అయినట్టయితే వార్డు సచివాలయ స్థాయి నుంచి కొంతమంది ఎంపిక చేసి వాళ్ళ చేత వాలీబాల్, తర్వాత బాస్కెట్బాల్, ఖోఖో, కబడ్డీ, తర్వాత టెన్నికాయిట్, తర్వాత ఆడపిల్లలకు సంబంధించి యోగా, రన్నింగ్ ఇలా కొన్ని పెట్టున్నారు కదా. ఇందులో కూడా వైసీపీ వాళ్ళనే తీసుకున్నారు. ఒకవేళ వేరే వాళ్ళు కనుక ఉన్నట్టయితే వారిని కాదని ఫైనల్స్కి వైసీపీ వాళ్ళని ఎంపిక చేసుకుంటా పోయారు. అక్కడ కూడా స్పోర్టింగ్ స్పిరిట్ అన్నది లేదు, అక్కడ కూడా దిక్కుమైన రాజకీయం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు కూడా భారీగా మేశారు. నియోజకవర్గ స్థాయిలో గెలిచిన టీంకి 35,000, సెకండ్ ప్లేస్ ఉన్న టీంకి 15,000, థర్డ్ ప్లేస్ ఉన్న టీంకి 5,000 ఇచ్చారు. జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి టీంకి 60,000, సెకండ్ ప్లేస్ ఉన్నటువంటి టీంకి 30,000, థర్డ్ ప్లేస్ ఉన్నటువంటి టీంకి 10,000 ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో గెలిచిన టీంకి 6 లక్షలు, రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళకి 5 లక్షలు, సెకండ్ ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళకి 3 లక్షలు, థర్డ్ ప్లేస్ ఉన్న వాళ్ళకి 2 లక్షలు ఇచ్చున్నారు. ఈ ప్రైజ్ మనీ కూడా తీసుకున్న వాళ్ళు ఎవరురా అంటే వైసీపీ నాయకుల పిల్లలు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఇది ఎవడన్నా ఆటలు అంటాడా? సీఎం కప్ప, ఆడుదాం ఆంధ్రాన, పేర్లేమో ఈ రకంగా ఉన్నాయి. లోపల జరిగినంతా కూడా ఆమ్యమ్య ఆమ్యమ్య ఆమ్యమ్య. ఇందులో వాటాలు వచ్చి తాడేపల్లి ప్యాలెస్కి, రోజాకి, బైరెడ్డికి అండ్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి అండ్ ధర్మాన కృష్ణదాస్. ధర్మాన కృష్ణదాస్ వాస్తవానికి గతంలో మంత్రిగా ఉండే, బట్ సెకండ్ టర్మ్లో కొంతమంది మంత్రుల్ని తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చున్నారు కదా, అప్పుడు వాళ్ళన్న ధర్మాన ప్రసాదరావుకి ఇచ్చారు. అప్పుడు ధర్మాన కృష్ణదాస్ ఏమైపోయినాడు, ఖాళీగా ఉంటాడేమని అనుకున్నారు, మరి ఏమో కానీ ఆయనకి ఇచ్చున్నారు ఒలింపిక్ అసోసియేషన్ సంబంధించి. ఇప్పుడు ఆయన ఓడిపోయాడు, వాళ్ళ అన్న ఓడిపోయాడు. ఆల్మోస్ట్ వాళ్ళ అన్న వచ్చేసి రాజకీయ సన్యాసం అని చెప్పేసి అన్నారు. సరే పాయింట్కి వస్తున్నా. క్లియర్గా గతంలో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ లోకేష్ నెత్తులను మొత్తుకొని చెప్పారు, గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి వాళ్ళు శాశ్వతం కాదు, సిస్టమ్ శాశ్వతం. కాబట్టి మీరు సిస్టమ్ని అంటారు కరెక్ట్ చేయొద్దు. మీరు ఆర్డర్ ఖర్చు పెడతారో దేనికైనా ఖర్చు పెట్టండి, బట్ లీగల్గా పద్ధతిగా ఉండేలా చూసుకోండి. అధికారంలో మేమున్నాం, మా ఇష్టం ఉన్నట్టు ఇష్టాతిరిగా మీరు కనుక పోతే ఇబ్బంది ఎదురైద్ది. రేపటి రోజు మా ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా అందరి లెక్కలు కూడా బయటకు తీస్తాం, తప్పు చేసిన వాళ్ళని లోపలేస్తామని క్లియర్గా చెప్పారు. ఈరోజు కంప్లైంట్ రేస్ చేశాక ఏపీసీడీలు కేసు నమోదు చేసి రోజాకి, కృష్ణదాస్కి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి నోటీసులు పంపించడానికి తెలుస్తుంది. ఫస్ట్ వచ్చేసి రోజానే విచారణకు హాజరు కావాలి అంటున్నారు. ఎందుకు ఈ రోజా ఎక్కడ ఉంది? మొన్న ఎక్కడ పొట్టిగా వేసుకొని ఎక్కడో కనిపించింది ఫారిన్లో, అక్కడ ఉందా అంటే కాదు ఇండియా వచ్చింది అన్నారు. మరి ఇండియా వచ్చింది కదా అన్నప్పుడు ఖాళీగా ఉండదు కదా ఆమె.
టీవీ షోలు ఏంటంటే వాళ్ళు రానివ్వట్లేదు, సినిమాలు అంటే వద్దన్నారు. మరి ఇంకెక్కడ ఉంది? ఓ చెన్నైలోనా? విజయ్ పాటిల్కి వెళ్ళబోతుందంటే విజయ్ పాటిల్కి వెళ్తారంటే విజయ్ కనుక రమ్మన్నాడంటే అయిపోయినట్టు ఆయన పని. ఎందుకంటే రజనీకాంత్ అనరాని మాట్లాడదామే. సో ససే మీద వాళ్ళు ఒప్పుకోరు. సో విజయ్ ఆయన పార్టీలోకి ఆయన రానివ్వడు. పోనీ టీవీ షోలు ఎక్కడనంటే రజనీకాంత్ని ఎవరైనా కానీ తప్పుగా మాట్లాడి వాళ్ళు కనుక తమిళనాడులో టీవీ షోలో కనిపించినా సినిమాలో కనిపించినా ఫ్యాన్సే ఊరుకోరు, కొడతారు. సో అక్కడ కష్టం. ఇంకెక్కడుంది? చెన్నై ఆమె ఇంట్లో ఉండాలా లేదా నగరంలో ఉండాలి. నగరంలో ఉంటే వైసీపీలు ఒప్పుకునేటట్టుగా లేరు. దాంతో వెళ్ళి ఆమె అక్కడ ఉన్నట్టుగా ఉంది చెన్నైలో. ఇక చెన్నై నుంచి ఆమె ఇక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది విచారణకి హాజరైన తర్వాత ఆమె కనుక అప్రూవర్గా మారితే వివేకానంద హత్య కేసులో దస్తగిరి కానీ బాబోయ్ జరగాల్సిన తప్పంతా జరిగిపోయింది, లేదు నాకు నా కుటుంబం ముఖ్యం అని అప్రూవర్గా మారాడు. దాంతో ఎఫ్ఐఆర్లో ఎక్యూజ్డ్గా ఉన్నటువంటి అతని పేరు కూడా తీసేశారు. దెన్ అలా ఇప్పుడు రోజా తప్పు అయిపోయింది బాబు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందుదామని, లేదు మా చేతికి వచ్చిన స్క్రిప్ట్ చూసి ఇష్టం లేకుండా సరే తిట్టాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, అలాగే మెగా ఫ్యామిలీని కూడా అనాల్సి వచ్చింది అనరాని మాటలు. తప్పు అయిపోయిందయ్యా, ఇప్పుడు ఉన్నది మొత్తం నిజం చెప్తాను, అసలు మొత్తం చేసినంత జగనే, సజ్జల రామకృష్ణారెడ్డి లేదా తాడేపల్లి ప్యాలెస్. మరి ఆమెకి ఏమనిపిస్తే అది చెప్పిద్దో లేదా ఉన్న నిజాలు చెప్పిద్దో చూద్దాం. ఆమె చెప్పిన నిజాల వల్ల ఆమె గనక తన తప్పేమీ లేదు అన్నట్టుగా ప్రూవ్ చేసుకుంటే ఓకే, లేదు దాస్తుంది అనుకున్నప్పుడు సిఐడీలు విచారణ చేసి లెక్కలు మొత్తం తీస్తే దొరికిందంటే లోపల వేయటం ఖాయం. అండ్ ఆమె చెప్పిన వాటిల్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఏందని చూసినప్పుడు వైసీపీలో పెద్ద పెద్ద తరగతి ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళకి లోపల వేయటం ఖాయం. మొత్తంగా ప్రజల డబ్బుని నీళ్ళల్లా ఖర్చు పెట్టారు, ప్రజల డబ్బుతో జల్సాలు చేశారు, ఈవెన్ ప్రకృతి సంపదను కొల్లగొట్టారు. కొన్ని సంవత్సరాలు పట్టిద్దండి ఓ చిన్న విత్తనం ముక్కై చెట్టై మానై ఎదగాలంటే. అటువంటి చెట్లని ఎన్నెన్ని కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి భయంతో, పిరిగితనంతో. లేదన్నప్పుడు అత్యుత్సాహంతో ఆ సెక్యూరిటీ వాళ్ళు చేశారో తెలియదు. నేను మరలా చెప్తున్నా, ఆ కేసు కూడా త్వరలో బయటకు వస్తే చూడండి. ఎందుకంటే ప్రకృతి సంపదని ఆ రకంగా దారుణంగా కొట్టేయటం కానీ అండ్ వినాశానికి పాల్పడతాం అంటే ఆ మహాపాపం. అది త్వరలో ఖచ్చితంగా నేను చెప్తున్నా, గుర్తుంచుకోండి. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తున్నప్పుడు చెట్లు కొట్టించిన దానికి సంబంధించి ఖచ్చితంగా త్వరలో కేసులు వస్తాయి. సెక్యూరిటీ వాళ్ళు కొట్టేయించారా, వైసీపీ వాళ్ళు కొట్టేయించారా, అసలు ఎందుకు కొట్టేయించారు, దీని మీద ఖచ్చితంగా త్వరలో కేసులు వస్తే చూడండి. సో ఇప్పుడు రోజాకి సంబంధించి ఎనీ టైం ఆమెను అరెస్ట్ చేయొచ్చు, లేదా ఎనీ టైం అప్రూవర్గా మారిపోయి ఉన్న నిజాలని చెప్పడం వల్ల జగన్కి ఉచ్చు బిగుసుకోవచ్చు. అండ్ వైసీపీలో ఎవరైతే ఉన్నారో ఏదో ఒక రోజు మనకు కూడా నోటీసులు వస్తారా బాబు, మనమే ముందెళ్ళి చెప్తారని చెప్పేసి వస్తే వాళ్ళు సేఫ్ జోన్లో ఉండొచ్చు. సో కన్క్లూజన్ ఏంటి? ఆడుదామాంధ్ర అంటూ ఆ రోజు భ్రష్టు పట్టించారు. ఇప్పుడు రండి ఆడదాం అని చెప్పేసి సిఐడి వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. ఈ టీడీపీ జనసేన వాళ్ళు జరిగేది మొత్తం చూస్తూ చట్టం తన పని తను చేసుకుపోతుంది, ఇదే మేము కోరుకుంది అని జనాలు కూడా వీళ్ళకి వంత పడతాం ఖాయం.